చూస్తున్నాం ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ప్రమాద ఘటనకు సంబంధించిన అప్డేట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ప్రమాదానికి సంబంధించి విచారణ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీనికి సంబంధించి విచారణ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విచారణలో భాగంగా వారికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియాకి సంబంధించిన 3 అధికారుల మీద వేటు వేయాల్సిందిగా ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించినట్లుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా నిబంధనలు సరిగా పాటించలేదు అనే కారణంతో 3 అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించిన వివరాలను వారికి తెలియజేయాలని దానికి వారం రోజులు సమయం ఇస్తున్నట్లుగా కూడా వారు వెల్లడించారు. ఇప్పటికే 3 అధికారులను తొలగించి వారి ప్లేస్లో కొత్త అధికారులను నియమించిన కొత్త అధికారులకు సంబంధించినటువంటి వివరాలను కూడా డీజీసీఏకు సమర్పించాలంటూ కూడా ఎయిర్ ఇండియాను వారు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిబ్బంది షెడ్యూల్ అలాగే రోస్టర్ విధులు 3 అధికారులను తొలగించడానికి కారణాలు చూస్తే సమస్యలు ఉన్నప్పటికీ కూడా నిబంధనలు సరిగా పాటించలేదని, ముఖ్యంగా లైసెన్సింగ్ అండ్ సర్వీసింగ్ లోపాలు ఉన్నప్పటికీ కూడా సిబ్బంది షెడ్యూల్ మరియు రోస్టర్ విధులకు అక్కడ సిబ్బందిని నియమించిన నేపథ్యంలో వారి మీద చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారం డీజీసీఏ దగ్గర ఉంది. లోపాలు ఉన్నప్పటికీ కూడా విధులకు సిబ్బందిని పంపించిన నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఈ ప్రమాదంలో వారిది కూడా భాగస్వామ్యం ఉన్న కారణంగా వారి మీద చర్యలు తీసుకుంటున్నట్టుగా డీజీసీఏ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అలాగే మరొక అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియాను వీరు ఎక్స్ప్లెనేషన్ అడిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అదేంటి అంటే బెంగళూరు నుంచి లండన్కు వెళ్లాల్సినటువంటి 2 విమానాలు 10 గంటల ఆలస్యంగా చేరుకున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి సరైనటువంటి వివరణను ఇవ్వలేదు. ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడ్డా అసలు ఈ 10 గంటల ఆలస్యం ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించి వివరణ కోరుతూ డీజీసీఏ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 7 రోజుల్లోగా దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలి. ఏం జరిగింది, ఎందుకు 10 గంటల ఆలస్యంగా నడిపారు, ప్రయాణికులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇంకేమైనా ఇంటర్నల్గా సమస్యలు ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా వీరిని సమాచారం ఇవ్వండి అని అడుగుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎయిర్ ఇండియా ఈ 2 అంశాల మీద స్పందించాల్సి ఉంది. ఒకటి, మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ ప్రమాద ఘటనకు సంబంధించి బాధ్యత ఉంది, వారి యొక్క అక్కడ పనుల నిర్వహణలో లోపం ఉంది అంటూ 3 అధికారులను తొలగించాలి అంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే బెంగళూరు నుంచి లండన్కి వెళ్లాల్సినటువంటి 2 విమానాలు 10 గంటల ఆలస్యంగా నడిచినప్పటికీ కూడా ఎందుకని దీనికి సంబంధించి సరైన సమాధానం ఇవ్వలేదు అంటూ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. దానికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఎయిర్ ఇండియాకు. దీనికి కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. అలాగే ఒక హాస్టల్ మీద కూలిపోయిన నేపథ్యంలో 31 మంది అక్కడ వైద్య విద్యార్థులు మృతి చెందిన విషయం కూడా మనకు తెలిసిందే. మొత్తం 272 మందికి మృతుల సంఖ్య చేరింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ చేస్తున్నటువంటి డీజీసీఏ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 3 అధికారుల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి, వారిని తొలగించాలి, వాళ్ళ ప్లేస్లో కొత్త అధికారులను నియమించాలి, వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తమకు ఇవ్వాలి అంటూ కోరింది. అలాగే 2 విమానాలు బెంగళూరు నుంచి లండన్కి వెళ్ళినటువంటి 2 విమానాలను కూడా 10 గంటలు ఎందుకు ఆలస్యంగా వెళ్ళాయి అంటూ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటూ షోకాజ్ నోటీసులు ఎయిర్ ఇండియాకు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తోంది.